హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు రాజసాబ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. గత ఏడాది ఆది పురుష్ మరియు సలార్ సినిమాతో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు అయితే సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజసాబ్ సినిమాతో కూడా మరో బాక్సాఫీస్ సక్సెస్ అయితే అందుకుంటున్నారన్న నమ్మకంతో అయితే ఉన్నారు. ఇక హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అయితే మెప్పించేలా ఉండనుందని తెలుస్తుంది. ఇక రాజసాబ్ సినిమాకి సంబంధించిన ఒక సమాచారం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఇక సలార్ సెంటిమెంట్ తో రాజసాబ్ మూవీ డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మారుతి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్ముతున్నారు. ఇక ఇతరుల సలహాలు తీసుకోవడం వల్లే తన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని మారుతి వెల్లడించడం విశేషం. ఇక మారుతి ఈ సినిమాకు ఒకంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే రాజసాబ్ మూవీ విడుదలైన తర్వాతే మారుతి కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మారుతి టాలెంట్ ను నమ్మి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చారని కూడా సమాచారం అందుతుంది. ఇక రాజసాబ్ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ లో ఒకటిగా నిలుస్తుందని కూడా అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు. ఇక రాజసాబ్ మూవీ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుందని సమాచారం అయితే తెలుస్తుంది. ఇక రాజసాబ్ మూవీ ప్రమోషన్స్ మరికొన్ని నెలల తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇక రాజసాబ్ మూవీని పింపుల్స్ మీడియా నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD మూవీ ఈ ఏడాది మే నెలలో రిలీజ్ అయితే కానుంది. ఇక 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ తన సినిమాలకు భారీ రేంజ్ లో ప్రమోషన్స్ అయితే చేయాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. వచ్చే ప్రతి ఒక్క టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.